శ్రీకాకుళం జిల్లా పెద్దిరెల్లి వీధి ప్రభుత్వ రేషన్ డిపో ద్వారా రేషన్ కార్డుదారులకు గోధుమ పిండి పంపిణీని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో నిత్యావసర వస్తువులు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే 20 రూపాయలకు గోధుమ పిండిని అందిస్తున్నామని తెలిపారు. ఒకసారి చూడండి. ఇక్కడికి మొత్తం టౌన్ ఎంత వచ్చింది? అంటే ఎన్ని వచ్చినట్టు 30,000 కేజీలు ఎంత? ఓకే ఇవ్వండి. ఓకే రండి. ఎవరు ఓకే అందరికి ఇస్తారు. ఓకే ఓకే అలాగే లైన్ లో రండి. మొక్కలు 1 by 1 రండి. అలాగే 1 by 1 రండి. అటు పది అట్లే పది అట్లే డబ్బులు తర్వాత ముందు తీసుకోండి. బాబు ఓకే అమ్మా అందరికి ఇస్తారు. గాబరు పడిపోకండి అమ్మా. ఇటు చూడమ్మా ఇటు. ఓకే ఓకే తీసి అప్లోడ్ చేయండి. ఓకే 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 పదమ్మా పద. ఓకే నమస్కారం. పేదవారికి నిత్యావసర సరుకులు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వెహికల్ మీద వ్యాన్ మీద అమ్మేవాళ్ళు ఒకసారి వీధిలోకి వచ్చేవాడు, మళ్ళీ రెండోసారి ఎప్పుడు వస్తాడో తెలిసేది కాదు. ఆ టైంలో మీరు ఊరెళ్ళినా ఏదెళ్ళినా మీ బియ్యం పోయేది, మళ్ళీ వచ్చే కాదు. కళ్ళుకి కాయలు కోసుకొని చూసేవాళ్ళు ఎప్పుడు వస్తుందా అని. అలాంటి సందర్భంలో ఈ విధానం కరెక్ట్ కాదు, మళ్ళీ పాత విధానమే కరెక్ట్ అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ ఈ పాత విధానం పెట్టినందువల్ల 15 రోజుల పాటు ఉదయం సాయంకాలం మీరు వస్తే కంపల్సరీ ఇక్కడే కూర్చొని డీలర్ ఉంటాడు కనుక మీకు అందుబాటులో అన్ని సరుకులు సక్రమంగా అందుతున్నాయని నేను అనుకుంటున్నాను. అందుతున్నాయా లేదా? మీరు దీనివల్ల హ్యాపీయే కాదు. అయితే అదే ఉద్దేశంతో ఇప్పుడు మీకు ఇంకా నిత్యావసర సరుకులు ఇంకా అందుబాటులోకి తేవాలని నిత్యం ఏదైతే మనం వాడుతామో గోధుమ పిండి, ఇది బయట 42 రూపాయలు దీని రేటు. దీన్ని మీకు 20 రూపాయలకే ఇమ్మని గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఈ అవకాశం కల్పించారు. ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుంటే మనకి 29,000 పైచీలకు 900 కార్డులు ఉన్నాయి. దగ్గర దగ్గర 30,000 కార్డులు ఉన్నాయి. 30,000 కేజీలు అంటే 30 టన్నులు. 30 టన్నుల గోధుమ పిండి ఈ రోజు ఒక్క మన శ్రీకాకుళం పట్టణంకి వచ్చింది. దీనివల్ల ప్రభుత్వం వారు ఈవేళ 6,22,000 సబ్సిడీ మనం ఇస్తున్నట్లు. సో అది ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. గతంలో ఏ వచ్చేదో తెలిసేది కాదు, ఏముండేవో తెలిసేది కాదు. ఆ బండివాడు తెచ్చేవాడు, వాడేం పట్టుకెళ్లేవాడు తెలిసేది కాదు. ఎక్కడ అన్ని కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయేది బియ్యం అంతా. ఏమంటే ప్రజలు ఇచ్చినట్టు ఏదో తంబలేసేసి ఆ బియ్యం వెళ్ళిపోయేవి. పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరిగేది. అందుకోసమే ఇప్పుడు డైరెక్ట్గా ఈ షాపులు పెట్టి, షాపుల దగ్గర ఇవి పెట్టి ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పట్టణంలో ఉండే
రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రజల తరపున నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం బాగా ఏర్పాటు చేసిన ఈ డివిజన్ నాయకులకి, అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గారికి, టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి, పాటన శంకర్ గారికి, అలాగే అరగోపాల్ గారికి, వెంకట్రావు గారికి, జగన్ కు, బాబుకి, అలాగే రెవెన్యూ పౌర సరఫరాల శాఖ డిఎస్ఓ గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వారికి, అలాగే డిటి సివిల్ సప్లై గారికి, అందరికి కూడా డీలర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.